భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 16/2/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతౌ శుక్లపక్ష సప్తమి రథసప్తమి శుక్రవారం. రథసప్తమి ఈరోజు మధ్యాహ్నం సప్తమి 2:38 వరకు ఉంది. భరణి నక్షత్రం మధ్యాహ్నం 2:20. వర్జన్ రాత్రి 2 గంటల నుండి 3 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 46 నిమిషాలు 9 గంటల 33 నిమిషాల వరకు. రాత్రి మళ్ళీ 12 గంటల 36 నిమిషాలు 1 గంట 22 నిమిషాల వరకు దుర్ముహూర్తాలు ఉన్నాయి. సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:57. అమృత గడిల ఉదయం 9 గంటల 44 నిమిషాలు 11 గంటల 16 నిమిషాల వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు కూడా రాహుకాలం. బ్రహ్మయోగం ఉంది రాత్రి 11:30, బ్రహ్మయోగం రాత్రి 8:34, వని మధ్యాహ్నం 1 గంట 38, విష్టి 1 గంట 58. ఈరోజు రథసప్తమి. సూర్యుడు పుట్టినరోజు వేళ. సూర్యుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆవు పిడకలతో దాలి వేసి చక్కగా ఆవు పాలు పొంగిచ్చి బియ్యం వేసి బెల్లం వేసి చక్కగా నెయ్యి వేసుకుని స్వామి చల్లారిన తర్వాత నివేదన చేసి ఆ ప్రసాదం తింటే విశేషమైన ఏ రోజు లేని రుచి ఆ ప్రసాదంలో ఈ వేళ వస్తుంది. అందుకే ఆరుబయట చేయాలి. డాబా మీద కానీ ఆరుబయట తులసగోడ దగ్గర కానీ దూరంగా ఆరుబయట చేసుకుంటే చాలా మంచిది. ఆ ప్రసాదానికి అంత శక్తి ఉంటుంది. చెరుకు గడతో ప్రసాదాలు తిప్పి గరిటి వాడకుండా అలాగే రథం ముగ్గు వేసుకోవాలి. అందులో మన చక్కగా చిక్కుడు ఆకులు కానీ మనకి జిల్లేడాకులు కానీ వేసి ఆ రథానికి చిక్కుడు ఆకులతో చిక్కుడు కాయలతో రథాన్ని తయారు చేసి అందులో ఆకు వేసి ప్రసాదం చల్లారిన తర్వాత ఆ ప్రసాదం అందులో సూర్యుడికి నైవేద్యం పెట్టి ఈ గిన్నెతో కూడా నైవేద్యం పెట్టిన తర్వాత మనం ప్రసాదం తింటే ఆరోగ్యం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఉండవు. సంతానానికి సంబంధించిన దోషాలు తొలగుతాయి. గర్భ సంబంధిత దోషాలు తొలగుతున్నాయని సూర్యుడి యొక్క కిరణాలు మనమే పెడితే చాలా మంచిదన్నమాట. ఇక్కడి నుంచి కూడా సూర్యుడి యొక్క కాంతి బాగా ప్రసరిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఉత్తరంగా ప్రయాణం చేస్తూ ఉంటాడు సూర్యుడు. కనుక సూర్యుడు చైతన్యాన్ని, మనలో చైతన్యం ఉత్సాహం కావాలంటే ఎవరు కావాలి? సూర్యుడే కావాలి. సూర్యనారాయణమూర్తే. సూర్యుడు ఆయన వచ్చే ముందే మన చైతన్యాన్ని ఇస్తారు. తెల్లవారుజాము లేవాలి, మన మెలకు వస్తుంది. ఎవరి ద్వారా వస్తుంది? ఆయన లేపుతాడు. నీకు ఆ విషయం తెలియట్లేదు. కాబట్టి ఆయన ఒక శక్తి చైతన్యం ఆయన ఉద్భవించే సూర్యోదయం అయ్యే ముందే ఆయన చైతన్యాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకే సూర్యోదయానికన్నా ముందే నిద్ర లేవాలి. చాలామంది సూర్యోదయానికో లేదా అయిపోయాక లేస్తారు. అలా లేస్తే కర్మభ్రష్టుడు అన్నమాట. వాడు భ్రష్టుడు. సూర్యుడు కూడా శాపం పెడతాడు. కనుక సూర్యోదయానికన్నా ముందుగా అయినా సరే కాస్త 5-5:30కైనా లేచిపోవాలి ఎవరైనా ఎప్పుడైనా సరే. అలా సూర్యుని ఆరాధిస్తే ఆరోగ్యం. భాస్కరాదిచ్చేత్ నమస్కార ప్రియోబాన్. ఒక్క నమస్కారం పెడితే తృప్తి పడిపోయి ఆనందపడిపోయేటువంటి అటువంటి స్వామికి పుట్టినరోజు మనం ప్రసాదం తయారు చేసి పెట్టలేమన్నా ఆయనకి బెల్లంతో బియ్యంతో అలా ఉడికించి ఆరుబయట చక్కగా పిడకల పూజా శోసలు అమ్ముతారు. తెచ్చుకుని దాలి వేసి చక్కగా స్వామికి నివేదన చేసి ఎంత పుణ్యం అండి, ఎంత ఆరోగ్యం. మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. సూర్యుడి కిరణాలు మన దేహంలో ఉండాలి, బాగా రావాలి. మొదటిసారిగా వచ్చే కిరణాలు కాబట్టి తగిలితే మంచిది అన్నమాట. అందుకే ఆరుబయట ప్రసాదం అంటడం కూడా అంతరార్థం కూడా అదే. సూర్యకిరణాలు మన మీద మొదటిసారిగా పడాలి, పడితే మంచిది. అందుకే అరసవిల్లి కోనార్కి క్షేత్రాల్లో అరసవిల్లిలో స్వామి మీద కిరణాలు పడతాయి ఈవేళ అన్నమాట. రథసప్తమి రోజు సూర్య జయంతి అన్నమాట. ఉపాసన, అరుణపారాయణ, ఆదిత్య హృదయ పారాయణ మౌనంగా భక్తిగా చదువుకుంటే చాలా ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇస్తాడన్నమాట. చాలా విశేషమైనటువంటి శక్తి సూర్యమండలంలోనే పరమాత్మ ఉన్నారు. సప్తమి శుక్రవారం కాబట్టి ఈరోజు అన్ని కార్యాలకి రథసప్తమి కాబట్టి అన్ని కార్యాలకి కూడా అనుకూలం. భారతీయులకి ప్రవాస భారతీయులు కూడా సూర్య జయంతి రథసప్తమి శుభాకాంక్షలు. సూర్యనారాయణ యొక్క అనుగ్రహం అందరి మీద అక్కడ ప్రసరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. వాళ్ళకు కూడా మకర, కుంభ, మీనరాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. కృష్ణ పరమాత్మ భగవద్గీత 16వ అధ్యాయంలో ఏం చెబుతున్నారంటే పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీత భవద్వేషిణి ఆడ్యోభిజానామస్మిన్ కోన్యోస్య సదృశో మయా మే దాస్యామి మోదశ్య ఇత్యజ్ఞాన విమోహిత అనేక చిత్ర విభ్రాంత మోహజాల సమావృత ప్రసక్త కామభోగేషు సతతం నరకే శుచౌ అంటున్నారు. నేను గొప్ప ధనవంతుడిని, మిక్కిలి పరివారం కలిగినటువంటి వాడిని, అధికారం ఉంది,
కాబట్టి నాతో సమానమైనటువంటి వాడు ఎవడో లేడు, నేనే యజ్ఞము చేయగలను, దానం చేయగలను, నేనే ధనవంతుణ్ణి, యథేచ్ఛగా వినోదింపగలను, నన్ను అడ్డగించేటువంటి వాడు ఎవడో ఈ లోకంలో, నన్ను మించినటువంటి వాడు ఎవడో లేడు, నన్ను ఎవడో ఏమీ చేయలేడు. నానా విధాలుగా అజ్ఞాన మోహితమైన చిత్రభ్రమలతోటి వాడు మోహజాలంతో చిక్కుకుని ఆసురీ గుణ రాక్షస గుణాలు కలిగి ఉంటాడు. ఇటువంటి వాడు భ్రష్టుడు, విషయభోగాలు ఎందే మిక్కిన ఆసక్తి కలిగి వాడు ఘోరమైన నరకంలో కొన్ని యుగాల పాటు వాడు, కల్పాల పాటు వాడు, అవసరమైతే వాడు కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాడు నరకంలో పడవలసిందే, శిక్షలు అనుభవించవలసిందే అని చెబుతారు. అందుకే దయ కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. పాప పనులు సహజం చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేయాలి. అహంకారాన్ని మన ధనం ద్వారా కానీ మన అధికారం ద్వారా కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఆ చేస్తే ఆ కర్మ మీరు అనుభవిస్తారన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనంతా కూడా ఉండవలసిన అవసరం ఉందన్నమాట. ఎంతైనా ఉండాలనే స్వామి చెబుతూ ఉన్నారు. మన అధికారాన్ని ఎవరి మీద ఉపయోగించకూడదు, మన ధనంతో ఎవరికైనా మేలు చేయాలి తప్ప మన ధనంతో మన అధికారం ఎవరికి కీడు తలపెట్టకూడదు. దానివల్ల ఆ కుటుంబం ఏడ్చిందనుకోండి, ఆ ఉసిరి మీకు తగిలి సర్వనాశన వంశం లేకుండా దేవాలయాల జోలికి, బ్రాహ్మణుల జోలికి, గోవుల జోలికి, స్త్రీల జోలికి, ధర్మంగా ఉండేటువంటి భక్తుల జోలికి ఎవరన్నా వెళ్ళారనుకోండి, వాడు అనుభవించక తప్పదు. ధర్మానికి నిలయాలు ఇవన్నీ కూడా. అలాగే దేవాలయాలు పాడు చేయడం, నదులు పాడు చేయడం, కాలువలు పాడు చేయడం, చెట్లు నరికేయడం, ఇలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు, చాలా దోషం అన్నమాట. ఇవన్నీ చెబితే ఇంకా ఏం చెబుతాననే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.